వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211. రహమతుల్లాహి వబర్కాతహు. ముందుగా సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు తాలాకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జామియా మస్జిద్ అకౌంట్స్ మరియు దీని మీద ఉన్న కొన్ని అపోహలు తొలగించి మరియు కొన్ని నిజమైన విషయాలు స్పష్టంగా మీ ముందర చెప్పడానికి నేను వచ్చాను. ముందుగా జామియా మస్జిద్ లెక్కాచారం 1/4/2025 15/3/2026 వరకు, అంటే ఏప్రిల్ 1వ తేదీ 2025 నుంచి మార్చి 15వ తేదీ 2026 వరకు మాకు ముందుగా నూతన కమిటీ వచ్చినప్పుడు 10వ తేదీ 4వ నెల 2025 సంవత్సరము మాకు వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ గారు లెక్క ఇచ్చింది. బ్యాంక్ అకౌంట్లో 4,19,082 రూపాయల 74 పైసలు. తర్వాత మనకు 1వ తేదీ 4వ నెల 2025 సంవత్సరం నుంచి నిన్నటి వరకు 15వ తేదీ 3వ నెల 2026 వరకు మొత్తం బాడీగలు వచ్చింది 42,66,828 రూపాయలు. మళ్ళీ ఇంకోసారి చెప్తాను, రూముల బాడీగలు వచ్చింది 42,66,828 రూపాయలు. తర్వాత శుక్రవారం రోజు హుండీలో మీరు వేసే లెక్క మొత్తం 1,87,261 రూపాయలు హుండీ లెక్క వచ్చింది. మొత్తము 1వ తేదీ 4వ నెల 2026 వరకు 1,87,261 రూపాయలు. తర్వాత బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటే దాని మీద స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఇచ్చింది 16,755 రూపాయలు. తర్వాత మా ప్రెసిడెంట్ గారు అడ్వాన్స్ ఇచ్చింది 5,000 రూపాయలు. తర్వాత మన బాత్రూమ్ పగలగొట్టినప్పుడు పాత ఐరన్ ప్లస్ ప్లాస్టిక్ అన్ని పాత సామాన్లు తూకానికి వేస్తే మన అన్వరన్న కాడ స్క్రాప్ 11,917 రూపాయలు వచ్చింది. తర్వాత మనం ముఫ్తీ సాబ్ గారికి అడ్వాన్స్ 1,00,000 రూపాయలు ఇచ్చినాము. అలాగే మనం మౌజాన్ గారికి, నాసిర్ గారికి 70,000 ఇచ్చినాము. దాంట్లో వాళ్ళు నెల ఒక మౌలానా ముఫ్తీ గారు 5,000 అట్లా లెక్కాచారం వేసుకుంటే 40,000 జమా వేసినారు. మన మౌజాన్ నాసిర్ గారు 17,500 రూపాయలు జమా వేసినారు. ఇలా మొత్తం టోటల్ చేస్తే మనం వచ్చిన లెక్క బాడిగలు, హుండీ లెక్క, ఇంట్రెస్ట్ లెక్క, పాత సామాన్ లెక్క, వీళ్ళు రుణం తీసుకున్నప్పుడు జమ వేసింది 49,64,343 రూపాయల 74 పైసలు. మళ్ళా చదువుతానండి, 49,64,343 రూపాయల 74 పైసలు. ఇది మనకు మొత్తం జమ్మలు వచ్చింది. అంటే మనకు లెక్క ఆదాయం మన మస్జిద్కి ఈ కమిటీ వచ్చినప్పటి నుంచి ఒక సంవత్సరం ఆదాయం 49,64,343 రూపాయల 74 పైసలు. ఇప్పుడు నేను ఖర్చులు చదువుతానండి, కొంచెం జాగ్రత్తగా వినండి అందరూ. చూడండి స్టాఫ్ శాలరీస్ అండి, ముఖ్యంగా స్టాఫ్ అండి, మా ముఫ్తీ అబ్దుల్ మాలిక్ గారండి,
ఆయనకు మనము మద్రసా ప్లస్ మజీద్ కలిపి 30,000 మనం ఆయనకు శాలరీ ఇస్తున్నాము. అలాగే కొత్తగా వచ్చిన మౌలానా షంషీర్ సాబ్ గారికి ఆయనకు మనం 30,000 శాలరీ ఇస్తున్నాము. మనము సీనియర్ మౌజన్ ఇజ్రాయల్ గారికి 15,000 శాలరీ ఇస్తున్నాము. అలాగే రెండో మౌజన్ నాసీర్ గారికి 13,000 శాలరీ ఇస్తున్నాము. అట్లాగే మా సాని ఇమాం సనావుల్లా గారికి 12,000 శాలరీ ఇస్తున్నాము. అలాగే మద్రసాలో 2 మౌలిమాత్లు ఆడపిల్లలు ఉన్నారు. వై గుల్జార్ షేక్ 6,000 ఇస్తున్నాము. ఎస్ గుల్షీర్ బాను 6,000 ఇస్తున్నాము. ఇట్లా ఇద్దరికి 12,000 ఇద్దరు కలిపి ఇస్తున్నాము. అలాగే కుటుంబిషన్ సెంటర్ ఉందండి, అక్కడ సీనియర్ మాస్టర్ షేక్ మెహరూన్నిసా గారికి 7,000 ఇస్తున్నాము. అలాగే బాత్రూమ్ క్లీనింగ్ డైలీ మనం టాయిలెట్స్ ఉన్నాయి కదా మజిట్టి, దాని క్లీనింగ్కి నెలకు డి దస్తగిరమ్మ ఆమెకు 4,000 ఇస్తున్నామండి. అలాగే ఖబరస్థాన్ పర్మనెంట్ క్లీనింగ్ కోసము బాబాయ్ అని ఒక మనిషిని పెట్టుకున్నాము, తనకి కూడా నెలకు 10,000 శాలరీస్ ఇస్తున్నామండి. అలా చెప్తే మొత్తం శాలరీస్ ఒక నెలకు 1,33,000 వేసుకుంటే సంవత్సరానికి 12,25,000 రూపాయలు శాలరీస్ ఉన్నాయి. అలాగే మౌలానా అబ్దుల్ మాలిక్ గారికి 1,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినాము. మౌజన్ అబ్దుల్ నాసిర్ గారికి 70,000 అడ్వాన్స్ ఇచ్చినాము. సనావుల్లా హజరత్కి 80,000 అడ్వాన్స్ ఇచ్చినాము. ఇప్పుడు మస్జిద్ది, మద్రసాది, కుటుంబిషన్ సెంటర్ది ముగ్గురిది కరెంట్ బిల్లులు 14 రూపాయలు. ఇది మొత్తం సంవత్సరాన్ని, అంటే 1వ తేదీ 4వ నెల 2025 నుంచి 15వ తేదీ 3వ నెల 2026 వరకు. అలాగే గుసూల్ ఖానా మనం చూసినారు మీరు ఖబరస్థాన్లో నూతనంగా, అంటే పాత కమిటీ వాళ్ళు నిర్మించిందే, దాన్ని మనం వెంటనే కమిటీ వస్తానే రెనోవేషన్ చేసినాము. టైల్సు, షెడ్డు, సిమెంట్ వరకు, పెయింటు మొత్తం అది మనము అల్యూమినియం కిటికీలు ఇంకా 370 రూపాయలండి. సమ్మర్ క్యాంప్ చేసినామండి వస్తానే, 4 శాలరీసు ప్లస్ బుక్స్, దగ్గర 100 మంది పిల్లలు నేర్చుకున్నారండి. అప్పుడు మనకు సమ్మర్ క్యాంప్ చేసింటి పోయిన సంవత్సరము. 4 శాలరీసు ప్లస్ బుక్స్ 30,300 ఖర్చు వచ్చిందండి సమ్మర్ క్యాంప్కి. అలాగే వక్ బోర్డ్ ర్యాలీ చేసిందండి, మన పొద్దుటూరు జేఎస్ వక్ బోర్డ్ ర్యాలీ చేసినారు. వాళ్లకు ఆ రోజు మొత్తం ఊళ్ళో ఉండే మసీదులన్నీ విరాళంగా ఒకరోజు శుక్రవారం వచ్చిన హుండీ డబ్బులు ఇచ్చినారు. మనం కూడా జామియా మస్జిద్ నుంచి 6,843 రూపాయలు ఇచ్చినామండి జేఏసీ ప్రొద్దుటూరు వారికి. అలాగే మద్రసా మెయింటెనెన్స్ ఖర్చులండి. ఈ మద్రసాలో దగ్గర 48 మంది తాలీం తీసుకుంటున్నారు. అందులో 17 మంది మగపిల్లలు, 12 సంవత్సరాల లోపల చిన్నపిల్లలు, అలాగే 31 మంది ఆడపిల్లలు. వీళ్ళు మామూలుగా మద్రసా టైమింగు 11 గంటల నుంచి సాయంత్రం 6 వరకు అండి. ఇప్పుడు మద్రసా మెయింటెనెన్సే అంటే అక్కడ టీ, వాళ్ళకి ఏదైనా నీళ్ళు, లేదంటే ఏమైనా ఆయమ్మ డైలీ ఆడ ఖర్చు చేస్తుంటారు, బుక్స్, ఏదైనా మన కరెంట్ రిపేర్స్, ఫ్యాన్స్, ఏదైనా వైరింగు అట్లాంటివి మొత్తం కలిపి 32,610 రూపాయలు ఖర్చు వచ్చిందండి మెయింటెనెన్స్కి మద్రసాకి. అలాగే మస్జిద్లో మనం ఫెనాయిల్, యాసిడ్, హ్యాండ్ వాషు, అవన్నీ హార్పిక్ అట్లాంటివి తీసుకుంటాం కదా, దానికోసం సంవత్సరం ఖర్చు 11,770 రూపాయలండి. ఖబరస్థాన్ క్లీనింగ్ చేసింది, ఇప్పుడు మీరు చూస్తున్నారు రెగ్యులర్గా ఖబరస్థాన్లో క్లీనింగ్ జరుగుతుంది. ఇంతకుముందు కూలీలు ఇస్తున్నాము, రోజు 1,000 రూపాయలు కూలీ ఇస్తున్నాం. అది దండిగా వస్తుంది డబ్బులు అని చెప్పేసి ఆ బాబాయ్ అనే అతనికి పర్మనెంట్గా ఇప్పుడు శాలరీ ఇచ్చి పెట్టుకున్నాము. ఆ కొన్ని రోజులు ఆ 1,000 రూపాయలు కూలీలు ఇచ్చింది. ఇప్పుడు అక్కడంతా చెత్త వచ్చినాక నింపేసిన తర్వాత ఆ డంపింగ్ చేసింది మనం తీసుకోవడానికి ట్రాక్టర్లో మాట్లాడతాము. ఆ ట్రాక్టర్లు లోడింగ్ అన్లోడింగ్ ట్రాక్టర్ బాడిగా ఒక టిప్కి 500 తీసుకుంటారు. అట్లా మొత్తం ఖబరస్థాన్ క్లీనింగ్ చేసింది 33,300 రూపాయలండి. ఇప్పుడు మన జామియా మస్జిద్కి సంబంధించి అకౌంట్ బుక్స్, రెంట్ బుక్స్, ఓచర్ బుక్స్ ఇవన్నీ ప్రింటింగ్ చేయించినామండి. 3,848 రూపాయలండి. ఇప్పుడు మన జనరేటర్ ఉంది, కరెంట్ పోతే దానికి డీజిల్ వేయాల 6,000 రూపాయలు, అంటే సంవత్సరం అంతా కలిపి 6,000 రూపాయలు మాత్రమే డీజిల్ తీసుకున్నాము. ఇప్పుడు రంజాన్ 2025 సంవత్సరం, అంటే పోయిన సంవత్సరం ఇప్పుడు మన కమిటీ వస్తానే ఆ సంవత్సరంలో మనం ఏం చేసినామంటే లైటింగ్కి ఇట్లా ఇప్పుడు చూసినారు, మనం ఇంత ముందు సంవత్సరం కూడా లైటింగ్ చేసినాము, ఏసీలు బాడీకి తెచ్చినాము, జనరేటర్ బాడీకి తెచ్చినాము, ఆ జనరేటర్కి డీజిల్ తెచ్చినాము,
దాంట్లో వైర్లు తెచ్చినాము. ఇవన్నీ బాడీకే. ఇలా పోయిన సంవత్సరం రంజాన్ 2020 సంవత్సరానికి 3,04,520 రూపాయలు అయిందండి. అలాగే అరఫాత్ ఇండస్ట్రీస్ కడప వాళ్ళ దగ్గర 4 స్టీల్ స్టాండ్ కొండాము. అవి ఫరజ్ నమాల కోసము మనం పెడుతుంటాం కదా, దాని ఖర్చు 9,600 అండి. కడప నుంచి వచ్చింది, ఆటో బాడీలు అన్నీ కలిపి. ఇప్పుడు ఎస్ఏ కూలింగ్ సిస్టమ్ వాళ్ళ దగ్గర ఇప్పుడు డెడ్ బాడీ ఫ్రీజర్ కొన్నాము కొత్తది ఒకటి, అది 61,000 అయిందండి. దాన్ని కూడా బాగా 50 మంది వరకు ఇప్పటి వరకు ఖననాలు తీసుకొని పోతున్నారు. దానికి కూడా మా మౌజన్ నాసిర్ గారు రికార్డ్ మెయింటైన్ చేస్తున్నారు, మీరు చూసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు మన రూమ్లలో ఉన్న నాయబ్ రసూల్ అన్న గారి దగ్గర మన మజీద్ పై అంతస్తులో తాపాల మీద స్టీల్ రైలింగ్ చేయించినాము, విండోస్ చేయించినాము, అల్యూమినియం విండోస్, దాని గ్లాసెస్, దాని మొత్తం పని మెటీరియల్ ప్లస్ లేబర్ 54,000 రూపాయలండి. ఇప్పుడు కొత్తగా బ్యాటరీ స్టాండ్ ఒకటి తెప్పించినాము, దాన్ని మళ్ళీ రంగు చేయించినాము. మొత్తం ఖర్చు 3,830 రూపాయలండి. ఇప్పుడు ఉజుఖానా దగ్గర ఫ్యాన్లు, లైటింగు మొత్తం కొత్త చేయించినాం. కమిటీ వచ్చిన వెంటనే 26,000 రూపాయలు స్టార్ ఎలక్ట్రికల్ సాదిక్ చేయించారండి, ఆయన దగ్గర చేయించినాము. లేబర్ ప్లస్ మెటీరియల్ 26,000 రూపాయలు. వర్క్ ఫండ్ కట్టింది వర్క్ బోర్డుకి. ఇప్పుడు మనకు వచ్చే ఆదాయం మీద శాలరీస్ కోను 7% కడతామండి వాళ్ళకు. అలా కొంచెం బ్యాలెన్స్ ఉండే వర్క్ ఫండ్ 2020 సంవత్సరంది, ఈ సంవత్సరం ఇంకా కట్టలేదు. 30,650 రూపాయలు మాత్రమే కట్టినాము. మజీద్ వాటర్ ట్యాంక్కి కట్ ఆఫ్ సెన్సార్ కొత్తది మళ్ళీ వైరింగ్ చేయించినాము. అంటే ఆటోమేటిక్గా నీళ్ళు వృధా కాకూడదని చెప్పేసి దానికి కొత్త సెన్సార్ వేయించినాము. అది 2,240 రూపాయలండి. అలాగే పై అంతస్తులో మజీద్లో కిటికీలకు గ్రిల్లు లేవు, దానికోసం కొత్తవి ఐరన్ గ్రిల్లు చేయించినామండి. ఫయాజ్ ఐరన్ మార్ట్ దగ్గర మెటీరియల్ కొని ఇక్కడ మా మట్టి మజీద్ ఏరియా కాడ ఉండే సయ్యద్ సుల్తాన్ దగ్గర చేయించినాము. లేబర్ ప్లస్ మెటీరియల్ 43,000 రూపాయలండి, మీరు పైన ఒకసారి గమనించవచ్చు. అలాగే ఇప్పుడు కొత్తగా బాత్రూమ్స్ కట్టడానికి అవి పగలగొట్టాలంటే తాత్కాలికంగా మనకు టెంపరీ లెట్రిన్లు కావాల్సి కాబట్టి దానికోసం తాత్కాలిక లెట్రిన్లు 2, ఒకటి వెస్ట్రన్ ఒకటి ఇండియను. దానికోసము లైట్ వెయిట్ ఇటుకలు, నారాయణ మేస్త్రి ఖర్చు, సిమెంట్ ఖర్చు, మళ్ళీ ప్లంబింగ్ ఖర్చు, లెట్రిన్లు 2 కొత్తవి, మళ్ళీ దాని మన సిపివిసి పైపులు, నల్లులు, కుళాయిలు మొత్తం కలిపి 33,800 రూపాయలు అయిందండి. అలాగే మజీద్ పై అంతస్తులో వర్షం నీళ్లు పోవడానికి బాగా వర్షాలు పడినాయి మనం వస్తానే కమిటీకి. అప్పుడు ఆ నీళ్లు మెల్లిగా పోతున్నాయి, లీక్ అవుతుందని చెప్పేసి కొత్తగా మనం చూసినారు మేడం, ఎంట్రన్స్లోనే గేట్ కాడ ఎదురుగా ఒక కొత్త పైప్ వేసి దానికి ల్యాంపులు వేసి మొత్తం మెటీరియల్ ప్లస్ లేబర్ చేయించినామండి. 10,100 రూపాయలు అయిందండి అది సెట్టింగ్ అంతా. మజీదు పై అంతస్తులో కిటికీలకు కొత్త గ్రిల్లు వేసినాం కదా, దానికి పెయింట్ కొండింది మళ్ళీ లేబర్ వేసింది 4,280 రూపాయలండి. అలాగే మజీద్ పై అంతస్తులో కొంచెం పిఓపి ఊడిపోయింది, దానికి మనం రిజ్వాన్ అన్సారీ అని పిఓపి అతను లేబర్ ప్లస్ మెటీరియల్ 9,000 రూపాయలు అయిందండి. ఇప్పుడు అలాగే మజీద్లో చాలా పాత కోయలు ఉన్నాయి పైన, ఆ పాత కోయల్ని విరగొట్టడానికి 4,000 కూలీలు అయినాయండి. ఆ 4,000 కూలీలు అయితే దగ్గర 15-16 రోజులు మనకు ఎవరైతే సహరీలు చేపించినారో వాళ్ళ కాడ ₹1 కూడా కట్టెలు డబ్బులు ఇప్పించుకోలేదు. ఆ కట్టెలు ఫ్రీగా వచ్చినాయి కాబట్టి దగ్గర వాళ్ళకు 60,000 లెక్క డబ్బులు మిగిలినట్లే. అలాగే మున్సిపల్ ట్యాక్స్ కట్టింది 90,000 రూపాయలు కట్టినామండి. దగ్గర 15 లక్షల రూపాయలు మున్సిపల్ ట్యాక్స్ పెండింగ్ ఉంది. ఇది ఏమంటే కొత్తగా చట్టం మారింది, ఇప్పుడు రూమ్లోనే కట్టాలని చెప్పేసి చట్టం వచ్చింది. ఒక బోర్డు ఇన్స్పెక్టర్ అధికారులు వస్తానని చెప్పారు. కొంతమంది రూమ్లలో మన పెద్ద ఆసుపత్రి ఎదుగుంటున్న రూమ్ వాళ్ళు దగ్గర 18 రూమ్ వాళ్ళు ఒక్కొక్క రూమ్కి 5,000 చొప్పున ఒక 18 రూమ్లు కట్టినారు. 90,000 లెక్క కట్టినామండి. అట్లాగే మన కొత్త కూలర్ మౌలానా కోసం స్టార్ ట్రేడర్స్ దగ్గర కొన్నామండి 6,500 రూపాయలు. అలాగే ఇతర మసీదుల కోసము, కొన్ని మద్రసాల కోసము, మా సనావుల్లా గారి కూతురికి బాగాలేనప్పుడు అలా కొంతమంది కోసము మన శుక్రవారం వచ్చే హుండీ లెక్క మనం విరాళంగా ఇచ్చినాము. అది దగ్గర 59,860 రూపాయలు ఖాదరాబాద్లో ఒక మసీద్ కోసం ఇచ్చినాము. ఇట్లా కొన్ని మసీదుల కోసం మనము విరాళం చేసినాము. అది 59,860 రూపాయలండి. ఆసారే షరీఫ్ గంధం ఖర్చు, ఆసారే షరీఫ్కి మొత్తం లైటింగు, గంధము, మన ఖబర్స్థాన్ మౌలాలి అదంతా రెడీ చేసిన డెకరేషను, దాని ఇతర ఖర్చులు మొత్తం కలిపి 16,000 రూపాయలు అయినా అండి. మజీద్ పై అంతస్తులో ఇప్పుడు ఏదైతే గ్రిల్లులు ఉన్నాయో అది ఫిట్టింగ్ చేయడానికి జావిద్ కార్పెంటరు ప్లస్ అలాగే పాతవి ఐరన్ కిటికీలు ఉన్నాయి, దాని మీద స్టీల్ పైపులు వేయడానికి 4,000 ఖర్చు అయిందండి. మీరు పైకి ఒకసారి గమనించవచ్చు అంతా. ఇప్పుడు ఏదైతే బాడీ ఫ్రీజర్ ఉందో ఫ్రీగా ఇస్తున్నామో
ఎవరికాడ కూడా ₹1 లెక్క ఇప్పించుకోవడం లేదు. ఏమంటే ఎవరైతే ఇప్పుడు తీసుకుని పోతారో దానికి సర్వీస్ ఛార్జ్ కింద మన మౌజన్లకు ₹200 మన కమిటీనే ఇస్తుందండి. ఎవరు కూడా ₹1 కట్టడం లేదు. మనమే ఏదైనా సర్వీస్ ఉన్నా వాళ్ళకు క్లీనింగ్ కోసమైనా మౌజన్లకు మనమే వాళ్ళకి సర్వీస్ ఛార్జ్ ఇస్తున్నాము. ఆ ఖర్చు ₹6,250 అండి. అలాగే పైన మస్జిద్ ట్యాంకీ పైన కొత్తగా షెడ్ నిర్మించినామండి. పైన అది ఊడిపోతుందని చెప్పేసి దానికి అలాగే పైన ఈ అంతస్తులో కొత్త గేట్ నిర్మించినామండి. ఈ పిల్లలు ఎక్కువ శుక్రాలు పోయి అల్లరి చేస్తారని చెప్పేసి ఇప్పుడు దానికి 2 కలిపి ఖర్చు రేకులు ప్లస్ ఐరన్ పైపులు ₹33,000 అయినాయండి. ఇది వచ్చేసి అస్లాం ఐరన్ అండ్ జనరల్ స్టోర్స్ చార్నాల వాళ్ళ దగ్గర తీసుకున్నామండి. అలాగే ఇప్పుడు మస్జిద్లో రెగ్యులర్గా రిపేర్లు, కూలర్ రిపేరింగ్, వైరింగ్ రిపేరింగు, పైన కొత్త LED బల్బులు వేసినాము. మీరు ఒకసారి చూడొచ్చు. ఈ మోటార్ల రిపేర్లు ఏదైనా చిన్నవి అన్నీ స్టార్ ఎలక్ట్రికల్ సాధికి చేస్తారండి. వాళ్ళ పిల్లకాయలు వెంటనే ఫోన్ చేస్తానే. ఇదంతా మొత్తం చిల్లర ఖర్చులన్నీ ₹27,500 అయిందండి. అలాగే ఇప్పుడు ఏదైతే పై అంతస్తులో గేటు ట్యాంకు షెడ్డు నిర్మాణం చేసినామో దాని కమ్మీలు, టవర్ బోల్ట్లు, మేకులు మరియు లేబరు అది ఏదైతే మనము ఫిట్టింగ్కి ప్లస్ ఆ గేటు వెల్డింగ్ చేయడానికి మొత్తం అయింది ₹29,350 అండి. అలాగే ఇప్పుడు రంజాన్ వచ్చిందని కొత్తగా చేపలు తెప్పించినాము. చెన్నై నుంచి మెజెస్టిక్ మ్యాట్ సెంటర్ కాడి నుంచి 10 చేపలు తెప్పించినాము. ₹23,250 అండి. అలాగే రంజాన్ నెలలో బోనస్లు ఇచ్చినాము. సేమ్ ఇప్పుడు శాలరీస్ ఏదైతే ఉన్నాయో మళ్ళీ మౌలానా గారికి 30,000, షంషీర్ గారికి 30,000, సన్నాలో గారికి 12,000, మన ఇజ్రాయల్ గారికి 15,000, మన నాసిర్ గారికి 13,000, మౌలిమాత్లకు 12,000, మన టైలరింగ్ కుటుంబిషన్ మాస్టర్కి 7,000, మన దసీరమ్మకు 4,000, ఇట్లా వేసుకుంటే 1,33,000 బోనస్లు ఇచ్చినాం ఈ రంజాన్కి. ఇప్పుడు ముఖ్యంగా నూతన బాత్రూమ్లు నిర్మాణం ఖర్చు ఇది మొత్తం అండి ₹12,44,810 అండి. ఇది నేను మీకు వివరిస్తాను ఒక నిమిషము. ₹12,44,810 అండి. ₹100 పాత బాత్రూమ్లు పగలగొట్టడానికి ప్రభాకర్ గారికి డ్రిల్లింగ్ ఖర్చు ₹30,000 అండి. నారాయణ మేస్త్రికి స్క్వేర్ ఫీట్ ₹350. అలా లెక్కాచారం వేసుకుంటే ₹2,00,000 మేస్త్రి గారికి ఖర్చు అయిందండి. ఏఎస్ ట్రేడర్స్ మన మడూర్ చాను దగ్గర సిమెంట్ కొనిందండి. ₹75,000 అయిందండి సిమెంటు. మన ఏఆర్ ట్రేడర్స్ అచ్చుకట్ల ఆసిఫ్ దగ్గర కడ్డీలు కొన్నామండి. అది ₹55,000 అయిందండి. ఎంవీఆర్ టైల్స్ డిమార్ట్ వెనుకలో ఉందండి టైల్స్ అంగడిది. వాళ్ళ దగ్గర మొత్తము కొత్త టైల్స్ లోపల కింద పైన అన్నీ కలిపి కెమికల్స్ ఏదైతే ఉన్నాయో ఎపాక్సీ పెట్టించినాము, స్పేసర్స్ పెట్టించినాము, లోపల బ్రౌన్ బీడింగ్స్, రోడ్ సైడ్ గోల్డ్ బీడింగ్స్, ఇదంతా సుమారు ₹2,94,000 అయిందండి. అలాగే ఇప్పుడు పై అంతస్తులో మన దాదాపీరన్న దగ్గర లైట్ వెయిట్ ఇటుకలు కొన్నామండి. సుమారు ₹42,200 అయిందండి. మన కరీం ట్రాక్టర్ వాళ్ళ దగ్గర ఇసుక చిన్న ఇటుకలు కొనింది ₹32,000 అయిందండి. షేక్ ఇర్ఫాన్ ట్రాక్టర్ వాళ్ళ దగ్గర కంకర ఇసుక వాళ్ళ దగ్గర కొన్ని చిన్న ఇటుకలు కొనింది ₹30,800 అయిందండి. అలాగే ఇప్పుడు ఏదైతే నూతన బాత్రూమ్ ఉన్నాయో ఎలక్ట్రికల్ వర్క్స్, ప్లంబింగ్ వర్క్స్ ఇది మొత్తము దగ్గర శివుడు అనే ఎలక్ట్రీషియన్ ప్లంబర్ చేసినాడు. ఇది ఖర్చు ₹28,000 అయిందండి. అలాగే ఇప్పుడు ఈ బాత్రూమ్ల కోసం ఇండియన్ లెట్రిన్లు దగ్గర 9 ఇండియన్ లెటర్ కొన్నామండి. ఇది శ్రీ సుధాకర్ ఏజెన్సీస్ అనేసి మన ఆడ మైత్పూర్ రోడ్లో తీసుకున్నామండి. అది ₹14,000 అయిందండి. అలాగే లెట్రిన్ గుంత దీని సెప్టిక్ ట్యాంక్ చేయించినాము కొత్తది. అలా గుంత కొట్టడానికి ప్రభాకర్ గారికి ₹3,000 ఇచ్చినామండి. మన మస్జిద్ రూమ్లో ఉండే ఎస్ఏ ఎంటర్ప్రైజెస్ ఆరిఫ్ దగ్గర ఈ బాత్రూమ్ల కోసము డ్రైనేజ్ పైపులు ఏదైతే ఉంటాయో ఆ డ్రైనేజ్ పైపులు నంది పైప్స్ ₹22,000 అయినాయండి. అలాగే ఇప్పుడు ఈ బాత్రూమ్ల కోసము అల్యూమినియం డోర్స్ ముఖ్యంగా 10 బాత్రూమ్లకు 10 అల్యూమినియం డోర్స్, దాని లాక్స్ సెట్స్ ప్లస్ బాత్రూమ్లలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ల కోసం అవి సెట్స్, ఇది మొత్తం కలిపి లేబరు మెటీరియల్ అంతా ₹67,000 అయిందండి. అలాగే మన మైత్పూర్ రోడ్లో 60 ఏళ్ళు దాటినాక గోల్డెన్ ఏజెన్సీస్ అనే షాప్ వాళ్ళ దగ్గర వాటర్ ట్యాంకు కొత్తది, సిబిసి పైప్స్, బల్బ్స్, వైరింగు అంతా మొత్తం ఈ ఏదైతే ప్లంబింగ్ సామాన్ ఎలక్ట్రికల్ సామాన్ అంతా కొనింది ₹93,000 అండి. అలాగే ఇప్పుడు రోడ్ సైడు టైల్స్ వేయడానికి పొయ్యలు కొట్టడానికి వాళ్ళకు ₹5,000 తీసుకున్నారండి. ఎవరైతే అక్కడ మన మేదర్ వీధులు ఉంటారో వాళ్ళు బేల్దారులు 5,000 తీసుకున్నారండి. అలాగే ఈ టైల్స్ అయినా గ్రానైట్ అయినా తాపాల మీద గ్రానైట్ వేసిందన్నా బాత్రూమ్ లోపల టైల్స్ పైన టైల్స్ సైడ్లో టైల్స్ దీనికంతా లేబరు ఎం శేఖర్ రెడ్డి గారు ₹1,15,000 అండి.
ఈ ప్రముఖ శేఖర్ రెడ్డి గారు అనే అతను మన మొత్తం చాలా చోట్ల చేసినారండి. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. 1,15,000 రూపాయలు కేవలం ఆయనకు లేబర్ అయిందండి. అలాగే తేజ టైల్స్ శానిటీవేర్ దగ్గర రెండు ఉజు బేసిన్లు కొత్తగా చూసినారు మీరు బాత్రూమ్ బయట, అవి 2 కొత్తవి తీసుకున్నాము. ప్లస్ పైన ఒకటి హ్యాండ్ వాష్ కోసం అయితే ఒకటి కొత్తది తీసుకున్నామండి. ఈ మొత్తం కలిపి 35,000 రూపాయలు అయినదండి. అలాగే ఇప్పుడు ఏదైతే అంటే సీలింగ్కి ఆడ పెయింట్ కొట్టినారు మహబూబ్ అనే పెయింటరు, ఆయనకు 2,400 అయిందండి. అలాగే ఇప్పుడు ఈ బాత్రూంలో ఖర్చు, ఇక్కడ మన రూమ్స్ మన ముల్లాన్ సహజత్ వాళ్ళు మౌలానా వాళ్ళు పక్కన రూమ్స్ కొంచెం నీరు కాడుతా అంటే వాళ్ళు అడిచి పెట్టుకుని వాళ్ళకంతా లోపల సైడ్లలో ఆడ అంతా మనము ఉండేదంతా పగులు కొట్టేసేసి నూతనంగా పూత చేసినాము. అప్పుడు ఈ 2 నెలలు బేల్దార్ వర్క్ జరిగింది. బేల్దార్ వరకు ప్లస్ టైల్స్ వరకు అంతా జరుగుతున్నది. అప్పుడు వాళ్ళకు టీ కోసము మన రూమ్లలో ఉండే సయ్యద్ నూర్ మొహమ్మద్ దగ్గర 3,500 రూపాయలు టీ తాగినారండి 2 నెలలు కలిపి. అలాగే ఈ తాపాల మీద ఏదైతే బాత్రూంలలో ఉన్నాయో స్టీల్ రైలింగ్ చేసినామో చూస్తున్నారు. వలి భాష అని అతను దగ్గర మొత్తం మెటీరియల్ ప్లస్ లేబర్ 110 కేజీల స్టీల్ వచ్చింది. అది 39,000 రూపాయలు తీసుకున్నాడండి. అలాగే మన బాత్రూంలో కోసం కొత్త జగ్గులు కొత్త బకెట్లు శ్రీ శివగంగా వాళ్ళ దగ్గర తీసుకున్నాము. అంగడిలో 4,300 రూపాయలు అయినాయండి. అలాగే తేజ టైల్స్ శానిటీవేర్ వాళ్ళ దగ్గర 2 వెస్ట్రన్ టాయిలెట్స్ పెద్దోళ్ళ కోసము, అది కొంచెము ఎందుకంటే అవి పెద్దోళ్ళు కొంచెం పెద్ద పింగాని కావాలని చెప్పేసి కొంచెం అదే పనిగా తెప్పించినాము. అవి 2 9,100 రూపాయలు అయినాయండి. అలాగే ఇప్పుడు ఏదైతే రోడ్డు మీద 4-వే లైట్లు పడుతున్నాయి అంటే నూతన బాత్రూంలకు, అవి ఒక 6 లైట్లు శ్రీ వాసవి ఎలక్ట్రికల్ దగ్గర తీసుకున్నామండి. అది 5,700 అయిందండి. తర్వాత బిగ్ ఫ్లెక్స్ ఖాదర్ భాష అన్న దగ్గర ఈ నో స్మోకింగ్ టాయిలెట్స్ ఇట్లా పాన్ మసాలా అనేది ఇట్లాంటి స్టిక్కర్లు చేయించినాము. అవి దగ్గర 1,200 రూపాయలు అయినాయండి. ఇంకా గమ్ బాటిల్స్ అంట, బ్రౌన్ టేప్స్ అంట, జాడు అంట, దానికి సంబంధించి చాలా చిల్లర సామాన్లు దండింగ్ ఉన్నాయి. మొత్తము 12,44,810 రూపాయలు వచ్చిందండి. మీరు కూడా ఎవరైనా వచ్చి చెక్ చేసుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. అలాగే నారాయణ మేస్త్రికి ఇప్పుడు ఏదైతే మసీద్లో చిల్లర పండ్లు పైన గేట్ ఫిట్టింగ్ కానివ్వండి, ఇక్కడ టెంపరీ బాత్రూమ్ పగలగొట్టినాక దాని కింద ఫ్లోరింగ్ కానివ్వండి, అలాగే ఈ రూమ్లు ముఖ్యంగా మన మౌలానా గారి కానీ మోజన్ మన ముల్లాన్ సవాల రూమ్లు కానీ అవన్నీ మొత్తం పగలగొట్టి మళ్ళీ పూత చేసింది. ఆయనకు కూలీలు కేవలం 40,000 రూపాయలు అయినాయండి. అలాగే ఇప్పుడు మౌలానా శంషీర్ సాబ్ గారికి మనం హదియా 30,000 రూపాయలు ఇస్తున్నామండి. 30 రోజులు తరాబీ నమాజ్ చదివేందుకు ఆయనకు 30,000 హదియా ఇస్తున్నామండి. అలాగే న్యూ తులసి మన అన్వర్ హాల్ ఎదురుగా వాళ్ళ కాడ 4.0 స్క్వేర్ 4 వైర్ని కొత్తది కొన్నామండి. అది ఒక 10,175 రూపాయలు అయిందండి. ఇంకా పాటా ఖర్చు అండి. పాటా ఖర్చు అంటే ఎప్పుడెప్పుడంటే మైకులు రిపేర్ వస్తుంటాయి, పైన యాంప్లిఫై ఇది మనకు డయాఫారంలు పోతుంటాయి, ఆల్అవుట్లు ధోబీకి నీళ్లకు ఇలా పొరకలకు కుట్టు మిషన్ రిపేర్లకు ఇదంతా కలిపి 28,576 రూపాయలు అయిందండి. హోగాల పల్టా 49,64,343 రూపాయల 74 పైసలండి. ఇది ఖర్చు చేసిన లెక్క 43,32,897 రూపాయల 28 పైసలండి. నిన్నటి వరకు స్టేట్ బ్యాంక్ అకౌంట్లో జామియా మసీద్ అకౌంట్లో ఉండే డబ్బులు 6,31,446 రూపాయల 48 పైసలండి. ఎవరైనా కూడా బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది వచ్చి చెక్ చేసుకోవచ్చు, లేదంటే మీరు బ్యాంక్కి పోయేసి కూడా ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. నిన్నటి వరకు బ్యాలెన్సు 6,31,446 రూపాయలండి. ఇప్పుడు మీరు ఎవరైనా కూడా ఏదైనా డౌట్లు ఉంటే మా కమిటీ వాళ్ళకి కానీ మాకు కానీ ఇంకొకరికి మా ఒక్కడు అధికారులు కానీ మాకు వచ్చి అకౌంట్స్ అడగచ్చు. మేమైతే ఒక 10 రూపాయి కూడా ఒక్క పైసా కూడా ఎక్కడ ఇప్పుడు 10 మీటింగ్లు పెట్టుకుని ఉంటాము. టీ కూడా మా సొంత జబ్బుల నుంచి తెప్పించుకున్నాము. ఒక 10 రూపాయి కూడా టీ ఖర్చు కూడా మేము రాయలేదు. ఎవరైనా ఉండి పెద్ద మనుషులైనా ఎవరైనా ఉండి ఇక్కడ వచ్చిన వాళ్ళైనా ఇక్కడ దగ్గర 1,500 మంది జనాలు ఉన్నారు. మా మీద డౌట్ ఉంటే ఏ రోజైనా కూడా మసీద్కి వచ్చి బుక్స్ ఉంటాయి, మసీద్లోనే ఉంటాయి, అకౌంట్స్ ఉంటుంది, లేదంటే ఒక అకౌంటెంట్ని పిలుచుకోరండి, ఒక ఆడిటర్ని పిలుచుకోరండి, ఎవరికైనా పిలుచుకోరండి. వచ్చి మేము ఖర్చు చేసిన బిల్స్, మాకు వచ్చిన రూమ్ రెంట్స్ రిసిప్ట్స్ మొత్తం టాలీ చేసుకొని ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది మనం ఎంత జెన్యున్గా చేస్తున్నాం అనేది.
కమిటీ మెంబర్స్ అందరూ చాలా కష్టపడుతున్నారండి. ఇంకా ఈ సంవత్సరము నూతన బాత్రూంలు ఉసులుఖానా పై అంతస్తులో పని చేయించినామండి. పై అంతస్తులో చేయించడానికి ముఖ్య కారణం ఏమంటే కింద అంతస్తు ఇప్పుడు ఇదేదే ఉందో ఈ సీలింగు, ఈ కింద టైల్స్, ఈ వైరింగు, ఏసీలు అన్నీ నూతనంగా వేయాలనే ఉద్దేశంతో పై అంతస్తులో ముందు రిపేర్ చేయించినామండి. ఈ రంజాన్ అయిపోయిన తర్వాత నెల గ్యాప్ తర్వాత మనకు అంతా ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఈ పెండింగ్ పనులు ఏమేమి ఉన్నాయో అవి కూడా పూర్తి చేస్తామండి. ఎవరు కూడా నేను ఒక అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బయట చాలా రకాల మనుషులు చాలా రకాలుగా చెడు అపోహలు అంటే లెక్క తింటున్నారు, మాకేమవసరం ఉంది తినడానికి, మా పెద్దోళ్ళు సంపాదించింది మా పిల్లలకు కూడా సరిపోతుంది అంత సంపాదించి పెట్టినారు, మాకేమవసరం ఉంది, వచ్చి చెక్ చేసుకోండి ఎవరైనా అండి. ఇంకా ముఖ్యంగా లాస్ట్లో నేను చెప్పాల్సింది ఏంటంటే మా జామియా మసీద్కి 87 రూములు ఉన్నాయి. అంటే ఫ్రూట్స్ మార్కెట్తో కలిపి 2 స్కూల్స్, ఒక ఫంక్షన్ హాలు. ఇక్కడ దగ్గర ఇప్పుడు పాత కమిటీ ఉన్నప్పుడు 1,70,000 ఏంది మనకు ఇదంతా కలిపి బాడుగోళ్ళు వచ్చేది. మేము కమిటీ వచ్చిన వెంటనే అందరికీ పిలిచి అందరి వాళ్ళ సంపూర్ణ మద్దతుతో రెంట్స్ పెంచినాము. ఇప్పుడు 3,80,000 రూపాయలు రెంట్స్ వస్తున్నాయి. మీరు వచ్చే రెంట్స్తోనే మనం అభివృద్ధి చేస్తున్నాం మసీద్కి, అది మీరు గమనించాలా. అది మా కోసం ఏం వేయడం లేదండి, మీరు అల్లా ఇల్లుకి ఇస్తున్నారు, మేము దాని మీద నిజాయితీగా పనిచేస్తున్నాము. ఖచ్చితంగా మీరు ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా వచ్చి అకౌంట్స్ తెచ్చేసుకోవచ్చు. బయట అనవసరంగా వేరే వాళ్ళు వేరే రకాలుగా మాట్లాడుకుంటుంటారు, అది నమ్మకండి. మీరు ఎందుకంటే జామియా మసీద్ అనేది ప్రతి ఊర్లో పెద్ద మసీద్లో ఎవరు కూడా లెక్క తిని లేదంటే ఈ మసీద్ నుంచి ఏదన్నా వారా పడిందంటే ఖచ్చితంగా వెంటనే వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబం కానీ ఏదో ఒకటి కర్మ అనేది జరుగుతుంది. మా నాన్న వాళ్ళు 30 సంవత్సరాల నుంచి కష్టపడ్డారు, మీరు చూసినారు, ముళ్ళ కంపలు ఉన్న కాడి నుంచి కష్టపడి ఇన్ని రోజులు ఇంత ఆస్తి సంపాదించినారు. కొత్తగా ఇల్లు కొన్నారు, ఒక్కడు ఆఫీసర్లే మన కితాబ్ ఇచ్చినారు. ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆస్తులు తగ్గినాయి కానీ ఆస్తులు పెరగలేదు అని చెప్పేసి దగ్గర ఇప్పుడు మన 87 రూములు, 2 స్కూళ్ళు, ఒక షాదీఖానాతో కలిపి 3 ఇల్లులు ఉన్నాయండి. ఒక ఇల్లులో ఒక మద్రసా ఉందండి, ఒక దాంట్లో కుటుంబిషన్ ఉందండి, ఒక దాంట్లో ఇప్పుడు మనం ఇజ్రాయెల్ గారికి మన శంషీర్ గారికి అది ఉచితంగా ఇచ్చినామండి. కింద స్టేట్స్ వాళ్ళు పైన స్థాయిలో వాళ్ళు ఉన్నారు, ₹1 కూడా వాళ్ళ కూడా బాడీకి ఇప్పించుకోవడం లేదండి. ఇలా మనము చాలా కష్టపడుతున్నాము. మీరందరూ ఏదైనా ఉంటే ఖచ్చితంగా వచ్చి మా కమిటీ మెంబర్లు ఎవరిని అడగవచ్చు. మేమైతే జెన్యూన్గా ఒక్క పావుల కూడా మేము ఆశించకుండా చేస్తున్నాము. బయట రకరకాలుగా చెప్పుకుంటుంటారు, యూట్యూబ్లలో కామెంట్స్ పెట్టుకోవడము, ఏమైనా పెట్టుకోండి, మీ ఇష్టం, మీరు దొంగడీలు పెట్టుకుంటారు, మాకు తెలుసు మీరు ఎవరు అనేది. మేము కేవలము మాకు నమ్మకం ఏంటంటే హస్బునల్లా వ నిఅమల్ వకీల్, అల్లా మీద నమ్మకం అంతే. మీరు ఎట్టయినా చేసుకోండి, మేమైతే సపోర్ట్తో పోతాం, మేము చేసే పనులు చేస్తాం. ఇంకా కోర్టులో 2 కేసులు పెండింగ్ ఉన్నాయి ఆ స్థలాలకు సంబంధించి, అవి కూడా తొందరలో తీర్పు వస్తుందండి. ఇంకా ఏదేమంటే ఒక చిన్నది మీకు రిక్వెస్ట్ ఏంటంటే ఒక నిమిషము, మన జామియా మసీద్కి సంబంధించి 7.5 ఎకరాలు ఉందండి. ఇది గండిగూడ నవాబు గారు ఇచ్చిన స్థలం అండి, నవాబుల కాలం నుంచి. ఇది ఏమంటే చాలామంది అంత లేదు ఇంత లేదు అంటారు, నేను చిన్నగా చెప్పేస్తాను, పెద్దగా లేకుండా టైం అయిపోయింది. రోడ్డుకు ఇప్పుడు ఏదైతే అక్కడ రోడ్డు ఉందో 1 ఎకరా 5 సెంట్లు రోడ్డుకు పోయింది. 7.5 సెంట్లు స్థలంలో ఎకరాల్లో 1 ఎకరా 5 సెంట్ల స్థలము మనకు రోడ్డుకు పోయింది. అంటే 6 ఎకరాల 45 సెంట్లు ఉంటుంది స్థలం మనకు. ఆ 6 ఎకరాల 45 సెంట్లలో కూడా ఇప్పుడు మన కట్టెల డిపో దాబీర్ అన్న పక్కన పెద్ద ఆసుపత్రిది, అది కూడా మసీదే స్థలం. అప్పట్లో గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి సార్ సీఎంగా ఉన్నప్పుడు మన ఒక్కడు ఆఫీసర్లతో మాట్లాడుకొని 13 సెంట్లు మనం మా జామియా మసీద్ స్థలము, అన్ని కులాలకు మతాలకు మనకు పెద్ద ఆసుపత్రి ఉంటుంది కాబట్టి మన జామియా మసీద్ స్థలం వాళ్ళకి ఇచ్చినాము. అంతా పోతే 6 ఎకరాల 32 సెంట్లు నిక్కరం ఇప్పుడు మన జామియా మసీద్ ఉంది. మీరు ఎవరు కూడా ఎప్పుడు కూడా సర్వే చేసుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. ఒక్బోర్డ్లో కూడా ఆన్లైన్లో మొన్న చూసినారు మీరంతా, మీటింగ్లు జరిగినాయి, దాంట్లో కూడా మేమంతా రికార్డ్ సబ్మిట్ చేసినాము. మీరు ఎవరైనా దాంట్లో కూడా చూసుకోవచ్చు. ఇంకా మనము లాస్ట్ ఇప్పుడు మనము మసీద్ ఇమాం గారికి వాళ్ళకు చందాలు వచ్చినట్టు మన ప్రెసిడెంట్ గారు ఇస్తారు. इससे क्या जरूरत नहीं, अल्हम्दुलिल्लाह अभी डेवलपमेंट बल्ला करने का है, सब भी करते हैं, एक इंचू भी जगह छोड़ते हैं, कौन क्या क्या दाल वहीं पिटीशन हाजी हाजी ये मोला चंदा दिए हमें सब जने मिलको अब्दुल नासिर हजरत को दयाल चंदा 1,40,000 रुपये चंदा है भाई. उसमें हमारे मुफ्ती साहब को 90,000 रुपये चंदा दिए, 25,000 को 25,000 1,40,000 रुपये हो गया.
30,000 कमेटी के पैसे हम 30,000 रुपये आधी आधी हमें कमेटी मेंबर जरा चंदा डाले 40,000 रुपये दिए भाई। अब क्या तो आधे 100 पैसे भी समापन हिसाब कर को हमारे हजरत को दयाल नहीं, क्या तो गलती बात करा तो माफ़ कर लो। कहीं तो जज्बा में आने काम पड़ा, बल्ला के बात करने का है भी। इंशाल्लाह एक दिन रमजान के बाद मीटिंग रख ले को, हमें सब जने तुम्हें सब आना साथ देना। कहीं को तो ये घर अल्लाह का घर हो, समाज अल्लाह पूछता हमको क्या करते हैं घर वालों, अच्छा से जरा जोर से ख्याल रख लो भाई। इंशाल्लाह शुक्रिया।